नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। जिला विस्तार जनसंचार पदाधिकारी ने बेला मंडल केंद्र पर 2 लैब को सीज कर दिया। इस अवसर पर उन्होंने जिला कार्यक्रम अधिकारी के साथ मंडल केंद्र में कई आरएमपी क्लिनिकों का निरीक्षण किया। इस अवसर पर उन्होंने कहा है कि बेला मंडल केंद्र में 2 अनाधिकृत लैब को जब्त कर लिया गया है। इसी प्रकार उन्होंने बताया कि वो इस सूचना के आधार पर औचक निरीक्षण कर रहे हैं कि आरएमपी डॉक्टर अपने स्तर से अधिक उपचार कर रहे हैं। लोगों से आग्रह है कि वे केवल आपातकालीन स्थिति में ही आरएमपी डॉक्टरों से संपर्क करें। बिना अनुमति के लोगों की जान से खिलवाड़ करने और स्वास्थ्य जांच के नाम पर फर्जी रिपोर्ट तैयार करने वाले को तत्काल प्रभाव से बंद करने की चेतावनी भी दी गई है। उन्होंने कहा है कि बेला मंडल केंद्र पर औचक निरीक्षण जारी रहेंगे। आरएमपी डॉक्टरों से कहा है कि वे अपने स्तर से बाहर जाकर इलाज करने वाले डॉक्टरों के खिलाफ कार्रवाई की जाएगी। నేను రవిశంకర్ నా పేరు, జిల్లా మాస్ మీడియా అధికారి, ఆదిలాబాద్ డిఎంహెచ్ ఆఫీస్. ఇక్కడ మనకి అన్రిజిస్టర్డ్ హాస్పిటల్స్ కానీ ల్యాబ్స్ కానీ ఫిజియోథెరపీ సెంటర్స్ కానీ చాలా ఉన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి డిఎంహెచ్ వారికి కొంతమంది కాంప్లిమెంట్ చేస్తే డిఎంహెచ్ వారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ బేలా రావడం జరిగింది. నేను మా హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటరెడ్డి గారి దగ్గర కలిసి వచ్చాము. అన్నీ విజిట్ చేశాము హాస్పిటల్స్ అన్ని. అందులో మనకు ఇక్కడ ఒకటి లక్ష్మీ నరసింహ డయాగ్నోస్టిక్ సెంటర్ అన్రిజిస్టర్డ్ ఉంది. ఆయన క్వాలిఫైడే ఉన్నాడు కానీ రిజిస్టర్డ్ మాత్రం చేసుకోలేదు. అసలు ఏదైతే నిబంధనల ప్రకారం అంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రతి అంటే ల్యాబ్ కానీ ఫిజియోథెరపీ సెంటర్ కానీ క్లినిక్ కానీ హాస్పిటల్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ చేసాం అంటే స్టార్ట్ చేసినప్పుడు అంతకుముందే డిఎంహెచ్ఓ దగ్గర పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేయాలి. నేను స్టార్ట్ చేసినాక తీసుకుంటా అనేది కాదు, ముందే పర్మిషన్ తీసుకుని తర్వాత స్టార్ట్ చేయాలి. వీళ్ళు నిబంధనలకు వ్యతిరేకంగా ఇలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు ల్యాబ్స్ అన్నీ చేశారు. ఇక్కడ కూడా ఇంకొక ల్యాబ్ కూడా చూసాము, అక్కడ బోర్డు లేదు ఏం లేదు, వాళ్ళు తాళం వేసుకొని వెళ్ళారు. ఇక్కడ ఇది సీజ్ చేస్తున్నాము, అక్కడ అది కూడా సీజ్ చేస్తున్నాం. ఫోన్ చేస్తాం, వాళ్ళు రాలేదు. రాకపోయినా కూడా మేము అది సీజ్ చేసి వాటి విజ్ఞప్తి ఏంటంటే ఆర్ఎంపీ కూడా స్థాయికి మించి వైద్యం చేయొచ్చు. ఇక్కడ కొంచెం చూస్తున్నాం, భయంకరమైన యాంటీబయాటిక్స్ వాడుతున్నట్టు అవన్నీ తెలుస్తుంది. వాళ్ళకి అవన్నీ తెలియవు, దానికి వచ్చేటువంటి అనర్థాలు వాళ్ళకి తెలియవు. ఏదో బాగా హై డోస్ ఇచ్చేస్తారు, ఆ డోస్ ఇచ్చేస్తే తక్కువ అయిపోతుందని తెలివే డాక్టర్ అనుకోకుండా ఇవ్వడానికి వస్తుంది. అదేమవుతుందంటే హై డోస్ ఇచ్చిన తక్కువ అయిపోతుంది. హై డోస్ ఇవ్వకూడదు, ఫస్ట్ స్టార్టింగ్ హై డోస్ ఇవ్వకూడదు. అది ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకు డాక్టర్లకు వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏం డోస్ ఇవ్వాలి, ఎట్లా వచ్చింది, పేషెంట్స్ పరిశీలించి అవన్నీ ఇస్తాం. ఇదేంటి వచ్చేనే అది అండ్ హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అన్నీ ఇచ్చి వాళ్ళ ప్రజల ఆరోగ్యాలన్నీ ఖరాబ్ చేస్తున్నాయి. ఈ పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు. ఈ పెయిన్ కిల్లర్స్ ఇష్టం అంటే అప్పటికి నొప్పి తగ్గుతుంది, కానీ ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల మెయిన్గా కిడ్నీస్ దెబ్బతింటాయి. ఆర్ఎంపీ డాక్టర్లు అందరికీ షోకాజ్ నోటీసులు ఇస్తున్నాం. షోకాజ్ నోటీసులు ఇచ్చేసి వాళ్ళు ఏమైనా మంచాలు అవన్నీ పెట్టి యాంటీబయాటిక్స్ ఏమైనా వాడుతున్నారంటే వాళ్ళ మీద చర్య తప్పకుండా ఉంటుంది. నోటీస్ ఇస్తాం, నోటీసులకు ఆన్సర్ కలెక్టర్ అని పక్షంలో వచ్చేసి కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కలెక్టర్ గారు చైర్మన్, కలెక్టర్ గారు దగ్గర మీటింగ్లో జరిగింది. ఎస్పీ గారు డిఎంహెచ్ గారు సరినారు, వీళ్ళందరూ ఆదేశాల మీద ఇక్కడ రావడం జరిగింది. చూడడం ఇక్కడ నుండి చోడాబడి ఇంద్రవల్లి పోయినాము, విష్ణూరు పోయినాము, ఇక్కడ జిల్లా రావడం జరిగింది. చాలామంది మేము వస్తున్నామని తెలిసి ముందే తాళాలు వేసుకొని పోయింది. అయినా కూడా మేము వదిలిపెట్టేది ఏం లేదు. ఈరోజు చూసిన వాళ్ళు కొన్ని అన్వేషణని జాబ్ చేస్తున్నాము. మాది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది, ఇక అయిపోయేది ఏం లేదు. ఎప్పుడంటే అప్పుడు పోతూనే ఉంటాం. ఇవన్నీ కనిపెట్టి వాళ్ళకు